अंधेरे में चोर चोरी करते हैं ये तो आपको मालूम होगा, लेकिन ये चोर चोरी करने के बाद हो जाता है अंधेरा। निजामाबाद पुलिस ने इलेक्ट्रिक ट्रांसफार्मर्स चुराने वाली गैंग के 8 मेंबर्स और चोरी का माल रिसीव करने वाले 3 रिसीवर्स को कर लिया गिरफ्तार। तफसीलात के मुताबिक निजामाबाद के इंदलवाई, धरपल्ली, दिचपल्ली, जकरनपल्ली, मेंडोरा, मुपकल, मुरतड़, मुकपल, बोधन रूरल, वर्नी और दूसरे निजामाबाद के एरियाज से अभी तक 101 ट्रांसफार्मर्स को डैमेज करके उसमें से कॉपर के कॉइल्स को चुराने का वाक़या। निजामाबाद पुलिस ने इस सिलसिले में 8 चोरों को गिरफ्तार करके उनके कब्जे से 40 किलो कॉपर कॉइल और 5.5 लाख रुपए कैश के अलावा चोरी में इस्तेमाल होने वाले टूल्स को किया जब्त। इन चोरों से पूरा मोहल्ला, पूरा एरिया, पूरा मंडल रहता था परेशान। ऐसे चोरों को 3 बार फांसी की सज़ा होनी चाहिए। इस कार्रवाई को निजामाबाद पुलिस कमिश्नर पी साई चैतन्य IPS की निगरानी में ACP राजा वेंकट रेड्डी, डिचपल्ली सर्कल इंस्पेक्टर के विनोद और दूसरे सब इंस्पेक्टर्स और स्टाफ ने दिया अंजाम। అందరికీ నమస్కారం। నిజామాబాద్ పోలీస్ డిచ్పల్లి సర్కిల్ వాళ్ళు ఒక అంతర్రాష్ట్ర ట్రాన్స్ఫార్మర్ దొంగల ముఠాని పట్టుకోవడం జరిగింది। రీసెంట్ పాస్ట్లో మనకి ట్రాన్స్ఫార్మర్ అఫెన్సెస్ ఎక్కడైతే విలేజెస్లో ఎవరు మనుషులు తిరగని ప్లేసెస్లో ట్రాన్స్ఫార్మర్ అఫెన్సెస్ అవ్వడం జరుగుతూ ఉంది, కంటిన్యూస్ జరుగుతూ ఉంటే దాని మీద నిఘా పెట్టి కంటిన్యూస్ మానిటరింగ్, ఎవరో కొత్త వ్యక్తులు ఎవరు వస్తున్నారు, ఎట్లా వస్తున్నారు అనే దాని మీద మానిటరింగ్ చేస్తున్న క్రమంలో నిన్న ఈవినింగ్ ఇందల్వాయి పోలీసులు వారు ఇన్ఫర్మేషన్ మీద చెకింగ్ చేస్తుంటే ఒక ముఠాను పట్టుకోవడం జరిగింది। టోటల్ 8 మంది పట్టుకోవడం జరిగింది, 2 బైక్స్ కూడా పట్టుకోవడం జరిగింది। వీళ్ళ దగ్గర ఇప్పుడు చూపించినట్టు 40 కేజీల వరకు కాపర్ కాయిల్స్, మళ్ళీ రీసెంట్గా దొంగతనమైన ట్రాన్స్ఫార్మర్ కాపర్ కాయిల్స్ డిస్పోజ్ ఆఫ్ చేయడానికి వెళ్తున్నారని తెలిసి ఇన్ఫర్మేషన్తో పట్టుకోవడంలో వాళ్ళ దగ్గర 40 కేజీల కాపర్ కాయిల్స్ ఇంకా 5 లక్షల క్యాష్ వరకు జప్తు చేయడం జరిగింది। వీళ్ళ మోడల్స్ ఏంటి అంటే ఊరు చివర్లలో ఎవరైతే జనాలు తిరగని ప్లేసెస్లో ఉంటే ఐడెంటిఫై చేసుకుని అక్కడికి వెళ్ళి రాత్రిపూట సాయంత్రం కల్లా అక్కడికి వెళ్ళి చీకట్లో దాక్కుని రాత్రి వెళ్ళి ఆ ట్రాన్స్ఫార్మర్ కింద పడేసి దాంట్లో ఉన్న కాపర్ కాయిల్ దొంగతనం చేసుకుంటూ వెళ్ళి డిఫరెంట్ ప్లేసెస్లో వీళ్ళకి రిసీవర్స్ ఉన్నారు, వాళ్ళకి అమ్మడం జరుగుతూ ఉంటుంది। అయితే వీళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఉన్నారు। మీకు లిస్ట్ ఇచ్చిన నిందితుల ప్రకారం చూస్తే ఒకతను హర్వీర్ శర్మ అనే అతను ఉత్తరప్రదేశ్ అతను,